నాలెడ్జ్, రాజకీయాల మీద జీరో నాలెడ్జ్తో స్టార్ట్ అయిన హేమ గారు ఇవాళ 2-3 కార్లలో తిరుగుతున్నారు. బాగా వెనకేసారని ఆరోపణలు ఉన్నాయి, తెలుసా? మేము పాలిటిక్స్ రాకముందే నాకు కారు ఉంది, ఫాదర్కి ఊర్లో తాతగారి ప్రాపర్టీ ఉంది. అవే తప్ప అవి అంతకుమించి ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయంటే మీరు చూపియండి. గూగుల్ టు గ్రేటర్కి వచ్చారు ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పాలిటిక్స్లో అనుకోకుండా వచ్చాను. ఫస్ట్ టైం మీకు టికెట్ వచ్చినప్పుడు మీకు అవగాహన లేకపోయినా 18 నుండి మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి హైయెస్ట్ మెజార్టీ కొట్టింది. రెండోసారి మెజార్టీ ఎందుకు తగ్గింది? మీరు పని చేయకపోవడం వలన. తప్పులు జరిగి ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకొని దాన్ని ఇంకా బెటర్గా చేసుకునే అవకాశం మళ్ళీ పబ్లిక్ ఇచ్చారు కాబట్టి నేను చేసుకునే ప్రయత్నమే చేసినా, కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళని నిందించే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక మీరు ప్రతి దానికి అదే కోణంలో ఆలోచిస్తే మేమేం చేయలేదు. అంత పెద్ద ప్యాకేజ్ వదిలిపెట్టుకొని దీనికి ఎందుకు రావాలి అనిపించలే? ఫీల్డ్ కాదు, నా కళలో కూడా నేను రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. గెలిచిన తర్వాత మీ యాటిట్యూడ్ వల్ల మంచి నేమ్ వచ్చిందా, తగ్గిపోయిందా పద్మారావు గారు? ఇప్పుడు ఈరోజు నన్ను గుర్తుపడుతున్నారు, ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గారి వల్లనే అది సాధ్యం. హేమ గారు కనిపించేంత సౌమ్యురాలు కాదు. క్లాస్ లీడర్ చదువుకొని వచ్చింది, క్లాస్ లీడర్కి ఎదుగుద్ది అనుకుంటే కౌన్సిల్లో రచ్చ చేస్తుంది. ఆ క్రమంలో మా వాయిస్ కొద్దిగా గట్టిగా వినిపించింది. మీరు క్లాసా మాసా? సిచ్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు. ఇప్పుడు మీరు నాతో సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను సాఫ్ట్గా మాట్లాడుతున్నాను. నేను అదే విధంగా సమాధానం ఇవ్వాలి కదా. మీకేముంటుంది ప్రియాతి? మీరు సబితా ఇంద్రారెడ్డి గారు ఒకసారి మీకు టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదంట కదా? నేను వచ్చేటప్పుడు టికెట్ కోసం వచ్చినానా? అనుకోకుండా వచ్చి టీఆర్ఎస్ నుంచి టికెట్ లేకపోతే కాంగ్రెస్ ఆఫర్ చేస్తే పోరా? ఫండ్స్ వస్తాయని తెలుసు కదా? ఫండ్స్ వస్తే అవి దేనికి వస్తాయి? 90కి వస్తాయి. రాజకీయ నాయకులు వెనక చేసుకుంటారు కదా. బండి భగీరథ కేసులో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారంట కదా? మాకు కూడా ఫైర్ బ్రాండ్ లాంటి మహిళా నేత కావాలని ఆఫర్లు వచ్చిందంట కదా? పొన్నం ప్రభాకర్ గారే ఫోన్ చేసిండ్రు. మూడోసారి గెలిస్తే మేయర్గా చూడొచ్చా? బీఆర్ఎస్ జనతా గ్యారేజా మీ దగ్గరికి రావడానికి? ఇప్పుడు నాకు అర్థం కాలేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అన్న కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాట ఇది. మీరు తీసుకుంటే దానికి మేమేం చేయలేము. పనితీరు అసలు నచ్చలేదు. ఈ కారణం బీఆర్ఎస్ పార్టీ.